సినిమాలో మీకు బాగా నచ్చింది ఏంటి? నాని యాక్టింగ్ క్రేజీ, ఆ. సూపర్ ఉంది movie. అంటే సినిమా లాగ్ ఉందంటారు. ఏం లేదు, బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి ఆ? బాగున్నాయి అన్న, హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? క్యూట్ ఉంది, బాగుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. మీకు నచ్చింది ఏంటి? బాగుంది చాలా. ఈ డబుల్ ఇస్మార్ట్, ఈ మిస్టర్ బచ్చన్ ఇవన్నీ చూసి తలకాయ నొప్పి వచ్చింది. ఇప్పుడు కొంచెం చాలా బాగుంది మూవీ. ఈ మూవీతో పోయింది కొంచెం. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ 3 hours లా లేదు మూవీ, చాలా బాగా కవర్ చేశాడు మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బీజిఎం. స్టోరీ ఏంటి బ్రో? స్టోరీ ఏంటి? అంటే స్టోరీ మీరు చూస్తే లేదు, కొత్త ఏం లేదు. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరోయిన్ స్కోప్ కొంచెం తక్కువే కానీ బాగుంది. అలా ఏమీ లేదన్న, ప్రతి ఒక్క సీన్ చాలా బాగుంది. నాని అనేది బాగుంది, హీరోయిన్ కూడా ప్రియాంక గారి చాలా బాగుంది పర్ఫార్మెన్స్. సినిమా అయితే చాలా కరెక్ట్ బాగుంది అన్న. సినిమా అయితే ఏం నచ్చింది సినిమాలో బాగా? ఫైట్ సీన్స్ బాగా నచ్చాయి. నాని యాక్షన్ సీన్స్ చాలా బాగా నచ్చాయి. నాని ఫైట్స్ అన్న తెలియనంత ఫైట్స్ ఉంటాయి నాని అన్నవి. ఫ్లైట్స్ అని చాలా బాగున్నాయి నాని అన్నవి. ఇద్దరిది కాంబినేషన్ చాలా బాగుంది అన్న. రాయన్ తర్వాత ఎస్జే సూర్య గారు అందులో ఎంత చేశారు, దానికి మించి చేశారు ఇందులో అయితే. చాలా నిజంగా చాలా మూవీ చాలా బాగుంది. మినిమం 10 కి అయితే 9 అయితే పక్కా ఇవ్వచ్చు రేటింగ్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి అన్న, సాంగ్స్ అన్ని బాగున్నాయి. చాలా లాగ్ ఉందన్న? లేదు, లాగ్ అయితే అస్సలు లేదన్న. అలా చెప్పిన వాళ్ళు ఎవరు అందరు పోతారు, సినిమా చూసిన చెప్పి పోతారు. అక్కడ ఆంధ్రాలో వైసీపీలో అయితే క్లీన్ సీప్ అయిపోయి పోతారు. పవన్ కళ్యాణ్ గారు టవల్ అయితే గట్టిగా వాడారన్న, రెడ్ టవల్ ని, దాని అయితే చెప్పుకోవచ్చు. టవల్ వాడితే హిట్ అయింది సినిమా. అలా అని కాదు, సినిమా అయితే దాని వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చూడడానికి చాలా వరకు 100% న్యాయం జరిగింది అంతే. సాంగ్స్ కూడా బాగుంది. సినిమాలో మీకు గూస్ బంప్స్ వచ్చే సీన్ ఉంది? ఐ మీన్ ఎస్జే సూర్య నాని సాంగ్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ లాగ్ ఉందా మామూలుగా ఉందా? హీరోయిన్ బాగుంది, బట్ అంత మ్యాండేటరీ కాదేమో అనిపిస్తుంది. సినిమాలో ఏదో టవల్ ఎక్కువ వాడారంట, అది తెలుస్తుంది, సినిమా చూస్తే తెలుస్తుంది మనకి. సినిమా ఎలా ఉంది? ఓవరాల్ గా సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. బెస్ట్ యాక్టర్స్ అన్నమాట, సో వి కాంట్ జడ్జ్ దెమ్. ఈయన మంచిగా ఉండు, ఆయన మంచిగా ఉండు, ఇద్దరు బెస్ట్ యాక్టర్స్. దే హ్యావ్ డన్ దేర్ జస్టిస్ ఫర్ దేర్ రోల్. తోపండి అది అసలుకి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ కొత్తోడు పాతోడు కానీ మస్తు చేసి 3.5 5. చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. మేడం ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? సినిమాలో మీకు నచ్చిన సీన్ ఉంది? సినిమాలో మీకు నచ్చిన సీన్? స్టోరీ ఓరియంటెడ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి బ్రో? సాంగ్స్ బాగానే ఉన్నాయి. హీరోయిన్ ఎలా ఉంది? సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ సరిమప్ప సాంగ్ వేయలేదు, సో కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. టవల్ ద్వారా సినిమా హైలైట్ అని చెప్తున్నారు. టవల్ది మూవీ మదర్ సెంటిమెంట్ అది, సో మూవీ చూస్తే అర్థమవుతుంది అది ఏమని చెప్పిన. యా బ్లాక్ బస్టర్ మూవీ. అంటే ఇప్పుడు దాకా చూసిన సినిమాలన్నింటిలో నీకు ఏది బాగా నచ్చింది? అర్థం కాదు. ఈ వన్ మంత్ లో వచ్చి చాలా సినిమాలు వచ్చాయి కదా, వాటన్నిటిలో బెస్ట్ అంటారా? ఇదే మూవీ. రాయన్ ఓకే, తర్వాత ఇది మూవీలో మనము ఇన్వాల్వ్ అయిపోయి ఫస్ట్ నుంచి ఎండ్ దాకా ఫ్లోలో వెళ్ళిపోతాం, అది చాలు కదా మనకి. కొంతమంది అంటున్నారు సోషల్ మీడియాలో ఫ్లాట్ ఉంది మధ్యలో నరేషన్ అంటున్నారు, కొంచెం లైట్ గా అక్కడక్కడ అంతే. అంటే బీజిఎం ద్వారా వస్తుంది మాక్సిమం మనకి, సో ఆ బీజిఎం ఎక్కువ యాడ్ చేయలేదు అనమాట, సో అందువల్ల కొంచెం తగ్గింది, కానీ బాగుంది. 4.5 కి. థ్యాంక్ యూ బ్రో. నచ్చింది అన్నీ నచ్చాయి అన్న. వివేకాత్రేయ కసిగా చేశాడు. అంటే సుందరానికి ఫ్లాప్ చేసినందుకు ఇది చాలా బాగా చేశాడు. ఏం చేశాడు? ఫైట్లు చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా బాగుంది, సాంగ్స్ కూడా బాగుంది. సినిమాలో గూస్ బంప్స్ వచ్చిన సీనే ఉంది. ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్. టవల్ ద్వారా సినిమా హైలైట్ అని చెప్తున్నారు. టవల్ కాదు, స్కార్ఫ్. 5/5. చూడండి పిచ్చి పీక్స్ అన్న. బీజిఎం హైలైట్ అనుకుంటే ఆ బీజిఎం తో పాటు ఆ ఫైటింగ్ సీన్లు కానీ నిజంగా కలిపి సినిమాని అయితే వేరే రేంజ్ కి తీసుకెళ్లిపోయింది. సాంగ్స్ అయితే అంత సాంగ్స్ ఏం లేవు కానీ స్టార్టింగ్ లో సాంగ్ కానీ ఆ క్లైమాక్స్ లో ఒక రొమాన్స్ సాంగ్ అలా వస్తుంది, అదంతా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజం అంటే విలన్ అంటే నాని అన్న సినిమాలో విలన్ ఎవరబ్బా అనుకుంటే ఎస్జే సూర్య గారి రోల్ ఉంటది, అమ్మ వేరే లెవెల్ అనిపిస్తుంది. తన యాక్షన్ డెలివరీ కానీ తన యాక్టింగ్ అయితే అసలు కమల్ హాసన్ లాగా ఉందన్న. నాకైతే నిజంగా సినిమా అయితే ఓవరాల్ ఒక మంచి సినిమా బాబా, మంచి స్టోరీ ఉంది, మంచి కంటెంట్ ఉంది. సో మీరు అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, మీ అందరు చాలా బాగా నచ్చుతా అన్న. ఎంత స్టార్ అంటే నేను 1 స్టార్ కూడా ఇవ్వను అన్న, ఎందుకంటే మనం స్టార్లు ఇచ్చే అంత రేంజ్ కూడా కాదు, నిజంగా సరిపోదు అంత రేంజ్ లో ఉంది అన్న సినిమా అయితే. ఏంటి గవర్నమెంట్ కూడా శనివారం రోజు సెలవు పెడితే బాగుంటది. ఆదివారాలు ఎందుకయ్యా సెలవా? శనివారం పెట్టుకొని ఇలాగా బడిత పూజలు ఏమైనా ఉంటే చేసుకోవడానికి, ఇలా రొమాంటిక్ ఏమైనా ఉంటే రొమాన్స్ పిల్లలతో
చేసుకోవడానికి, టైం పాస్ తిరగడానికి, లవర్స్ వెళ్ళడానికి శనివారం అయితే బాగుంటుంది. సినిమా అయితే సూపర్గా ఉంది నాయన, అందరు కాడ చూడండి. ఇంతకీ ఏ ఊరు మీది? శ్రీకాకుళం. శ్రీకాకుళం. నిజం చెప్పు, లాంగ్వేజ్ మ్యాచ్. లేదు శ్రీకాకుళం, శ్రీకాకుళం. తెలుగు మీడియం నువ్వు? లేదు అయితే సినిమా అయితే సూపర్ గా ఉంది. సాంగ్స్ అయితే గారు మీరు గ్రేట్ సార్. అంటే నాని అన్న ఫిలిం కి విలన్ ఎవరు అని అనుకుంటే మన ఎస్జే సూర్య గారి విలనిజం అనేది పక్కా సెట్ అయిందన్న. నేను ఒకటే చెప్తా డైలాగ్ అయితే, వచ్చాడు ఇట్టి కొట్టాడు రిపీట్, వచ్చాడు ఇట్టి కొట్టాడు రిపీట్. నిజంగా సినిమా అయితే హిట్ అయిపోయింది. అందరు రేటింగ్లు అంటారు, స్టార్లు అంటారు. నిజంగా ఎన్ని స్టార్లు కూడా సరిపోదన్న. ఎంత దరిద్రం. ఎవడాడు ఆడు వచ్చి శనివారం రోజు చూడమను, అప్పుడు అర్థమవుతుంది. లాగ్ అనిపించదు. శనివారం రోజు రిలీజ్ చేద్దామని ఎట్టారు, కానీ శనివారం రోజు డేటులు దొరకలే. జనాలు వస్తారో రాదని ఆలోచించారు. ఎందుకంటే శనివారం గవర్నమెంట్ సెలవు ఇవ్వకుంటుంది. హీరోయిన్ అయితే బాగుంది, ప్యూర్ వైట్, కాకి షర్ట్ వేరింగు, సూపర్ ఫిగరు, అలగలగ లేదు. నానన్ని చివర్లో రొమాన్స్ అవ్వలేదు. సినిమా అయితే బాగా తీశారు. నానన్నికి అయితే మంచి సినిమా. నానన్ని కెరీర్లో ఇదొక ఎమోషనల్ అండ్ ఫీలింగ్ అండ్ ఎమోషనల్ అండ్ మంచి సినిమా. అండ్ యాక్షన్ అదిరిపోనది నానన్నిది. దసరా తర్వాత మరో యాక్షన్, మరో ఎమోషను, మరో మోసను, మరో పోస్టర్, మరో హిట్ ఈ సినిమా అయితే చూపించానది. ఆయన సైకో ఇస్తున్నాడు, చూచావా? సైకోనా కొడుకు అనకూడదు, ఎందుకంటే వీళ్ళను అలాగేలా చేయలేదు. సైకోగా చేయాలన్న ఆయనే, రేపిస్ట్గా చేయాలన్న ఆయనే. ఫ్యూచర్లో సినిమాలు చెప్తాను, ఆయన క్యారెక్టర్ కొన్ని నేను చెప్తాను. సైకోగా చేయాలన్న ఆయనే, రేపిస్ట్గా చేయాలన్న ఆయనే, డ్రగ్గిస్ట్గా చేయాలన్న ఆయనే, మైండ్ స్పెషాలిటీ డాక్టర్గా చేయాలన్న ఆయనే, జనాల బుర్ర తిప్పించేటట్టు మెలిపెట్టి నరాలు లాగించేటట్టు చేయాలన్న ఆయనే సూర్య నాని బాగా యాక్ట్ చేశాడు. అంటే కొత్త లుక్ కనిపిస్తుంది, కొత్త వేరియేషన్ వస్తుంది. నానన్ని ఆల్వేస్ నానన్ని కాటాలో ఇంకో బోని పడిపోనదమ్మా. నువ్వు మళ్ళీ ఎట్టలో ఎవరు బాగా యాక్ట్ చేసినారు వాళ్ళకి అనుకో. నాకు కోపం వచ్చేస్తుంది. నాకు కోపం వస్తే మళ్ళీ శనివారం రోజు మళ్ళీ మనం ఇద్దరం చూసుకోవాల్సి వస్తుంది. ఇన్ని క్వశ్చన్లు అడిగితే నాకు కోపం వస్తుంది. మళ్ళీ శనివారం రోజుకి నీ పేరు రాసుకుంటాను. నీ పేరు రాసుకొని మళ్ళీ శనివారం రోజు వస్తాను. శనివారం చూసుకున్నాను, నీ పేరు కూడా పుస్తకంలో రాసి పెడతాను. సినిమా అయితే ముద్దు సీన్లు అయితే ఏం లేవు, గొంటతో ముద్దు సీన్లు లేవు. సాంగ్స్, మ్యూజిక్, నాని అనే మంచి ఇట్టు. ఇదే బాగుంది. ఆ దసరా 2 అని ఇసుకోవాలా. అలగలక లేదు నాయన. చించి అన్నాడు, ఎరగ తీసి అన్నాడు, నలిపి అన్నాడు, కాళ్ళు రేగేసి అన్నాడు, గుజ్జి అన్నాడు, పిసికి అన్నాడు, లాగే అన్నాడు, ముఖం గుడ్డితే చిట్లిపో అన్నది, తెగిపో అని నరాలు గట. ఫైట్ చేయడం అంటే కొట్టడం అనేది కొత్త కాన్సెప్ట్, అది బాగా నచ్చింది. ఎందుకంటే ఆ సీన్స్ మాత్రం మంచి హైలైట్ గా చూపించారు. ఆ మాస్ సీన్స్ కానీ, ఆ ఎలిమెంట్స్ కానీ, మనకు ఆ డిఏ కలర్ గ్రేడింగ్ కానీ, ఆ ఎడిటింగ్ కానీ, మొత్తం బీజేఎం ఆర్ఆర్ కానీ మొత్తం ఎక్సలెంట్ అనిపించాయి. దాంతో మనకి ఒక మదర్ సెంటిమెంట్ కాన్సెప్ట్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. దాంట్లో హీరోయిన్ అలా రొమాన్స్ మాత్రం మనకు అంత ఎక్కువ పెట్టలేదు, కానీ మాస్టర్ సీన్స్ మాత్రం బాగా ఎక్కువ పెట్టాడు భయ్య. ఎక్సలెంట్ అనిపించింది. కంపల్సరీ వాచ్ఫుల్ మూవీ. కంబ్యాక్ నానిగారు అనుకోవచ్చు. కంపల్సరీ వెళ్ళి చూడండి, మూవీ అయితే బాగుంది భయ్య. కంపల్సరీ వెళ్ళి చూడండి. సాంగ్స్ అంటే మన సాంగ్స్ అంత ఏం లేవు భయ్య. సాంగ్స్ అంటే మనకి ఎక్కువ మాస్ సీన్స్, ఎక్కువ స్టోరీ మీద మనకి మొత్తం స్టోరీ మీద ఉంటుంది మూవీ అంతా. సాంగ్స్ అయితే మనకి నార్మల్ సాంగ్స్ ఉన్నాయి, కానీ అంటే సాంగ్స్ ఏం పెట్టలేదు పెద్దగా. ఎక్కువ అంతా స్టోరీ మీద మొత్తం నడుస్తుంది స్టోరీ అంతా. కానీ కంపల్సరీ వెళ్ళి మీరు నేషనల్ స్టార్ నాని ఒక మాస్ ఎలిమెంట్స్ తో కంపల్సరీ చూస్తారు, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక డిఫరెంట్ కొత్త కాన్సెప్ట్, మీరు కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. మూవీ బాగుంది. సినిమాలో నీకు గూస్ బంప్స్ వచ్చిన సీన్ ఏంటి? గూస్ బంప్స్ సీన్స్ అంటే నాకు అక్కడ లాస్ట్ క్లైమాక్స్ లో నాకు గూస్ బంప్స్ సీన్స్ వచ్చాయి బాగా. క్లైమాక్స్ లో బాగా వచ్చి. హీరోయిన్ యాక్షన్ ఎలా ఉంది సినిమాలో? హీరోయిన్ యాక్షన్ మనకి ఎక్సలెంట్ అనిపించింది. ఓవరాల్ సినిమాలో నచ్చింది ఏంది?
నచ్చంది ఏమీ లేదు భయ్య, నాకు నచ్చంది ఏమీ అంటే సాంగ్స్ ఉంటే ఏదన్నా ఉంటే బాగున్నట్టు అనిపించింది, కానీ ఉన్నది అయితే రిమాక్ ఏమి లేదు, కానీ సాంగ్స్ ఉంటాయి ఒక బాగున్నట్టు అనిపించింది. ఉన్నదంతా స్టోరీ పరంగా అయితే ఎక్సలెంట్ ఉంది, మూవీ బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తావు? 3.5. క్యారెక్టర్ వచ్చేసి మన సాయి కుమార్ గారు ఓకే బాగా చేశారు. బట్ మూవీలో ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసా. ఫైట్ చేసేటప్పుడు రోప్ కట్టుకుంటాడు కదా, ఆ రోప్ నల్లగా ఉంటుంది, ఈయన కట్టుకునేప్పటికి తెల్లగా అయిపోతుంది. అదొక మిస్టేక్. సో కలర్ పోయింది అది. అండ్ ఇంకో విషయం, రోపు కాలుస్తారు అనమాట, అది కాలుతుంది కదా, కాలితే మళ్ళీ రోప్ అట్లనే ఉంటుంది. దట్ ఈస్ సినిమా అన్నారు. సో దట్ ఈస్ కాల్డ్ సినిమా. సో ఓవరాల్ గా సినిమా ఏంటంటే గురువారం నుంచి దీన్ని రివ్యూ స్టార్ట్ చేస్తే శనివారం దాకా రావాలని చెప్పేసి సినిమా బాగుందన్న, సినిమా చాలా బాగుంది. నాని అన్న యాక్టింగ్ బాగుంది, నిజంగా హీరో హీరోయిన్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటే నాకు సాంగ్స్ లేవే అన్న ఒక చిన్న కొరత అనిపించింది. సాంగ్స్ కూడా ఉంటే బాగుండే. ఇప్పుడు 3 hours సినిమా ఉంది కదా, భయపడి చెప్తున్నావా? అదే అన్నా ఐమాక్స్ దగ్గర స్టార్ట్ చేసి కరెక్ట్గా చెప్పు, కరెక్ట్గా చెప్పు. అదే నాకు సినిమాలో లేనిది ఏంటంటే సాంగ్స్ ఒకటి లేవు, అదొకటి చాలా మైనస్ అనిపించింది. కొద్దిగా హీరో హీరోయిన్ మధ్యలో బాండింగ్ అనేది కొద్దిగా లేదు. కాకపోతే సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఒకటి చెప్తాను, నా ఫైట్స్ అయితే సినిమాలో వేరే లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్ మాస్ లుక్ లో చూపించారు. అసలు మాస్ అంటే రౌతే సినిమా సినిమాలో ఇంకా పెద్ద పేరు వస్తుంది అన్న. మీకు ప్రభాస్ అని ఎంత పేరు వచ్చిందో మీకు అంత పేరు వస్తుంది. కాకపోతే మంచి డైరెక్టర్ ఇంకా తీసుకున్నాను అనుకో, ఇంకా మీరు మంచి పెద్ద స్టార్ అవుతారు మీరు. కానీ సినిమా మాత్రం ఇచ్చి పడేసిన, ఎక్కడ బోరింగ్ లేదు. దానిలో కెరియర్లో మాత్రం బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది మాత్రం సరిపోరో శనివారం టైటిల్ ఎలా పెట్టినో ఆ సినిమా కూడా నిజంగా సరిపోరో శనివారం ఎట్లా పెట్టిండో, నిజంగా సినిమా ఎంత చూసినా కూడా సరిపోదు, అంత బాగుంది. సినిమా కూడా మళ్ళా చూడాలనిపిస్తుంది, అంత బాగుంది. సూపర్ 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 బ్లాక్ బస్టర్. సాంగ్స్ ఎలా ఉన్నాయి అన్న? సాంగ్స్ మాత్రం ఒక్క సాంగ్ పెట్టినా, సాంగ్ మాత్రం చాలా బాగుంది. అంటే సాంగ్స్ లేకుండా ఈ సినిమా తీయడం ఫస్ట్ టైం అన్న, నిజంగా చెప్పండి చాలా అంటే చాలా బాగుంది, ఎక్కడ బోరింగ్ లేదు. అంటే నాన్న కెరియర్ ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఇది కొత్తగా తీసిరు సినిమా, కొత్తగా తీసిరు సినిమా మాత్రం ఇచ్చి పడేసిరు. అంటే ఎక్కడ బోరింగ్ అనేది లేకుండా చాలా కొత్తగా తీసిరు. అంటే ఈ సినిమా చూస్తుంటే ఏంటంటే మన ఆయన విలన్ ఉంటారు చూసినావా, సూర్య గారు. నిజంగా చెప్పాలంటే ఆయన ముందుగా హ్యాట్సాప్ చెప్పాలన్నా, ప్రతి ఒక్క సినిమాలో ఒక డిఫరెంట్గా చేస్తాడు విలన్ యాక్టింగ్. అంటే మొన్న తీసుకుంటే మన ఇది ఇండియన్ 2లో ఒక విలన్ క్యారెక్టర్ చేసిండు. మళ్ళీ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క డిఫరెంట్గా చేస్తున్న యాక్టింగ్. ఈ సినిమాలో మాత్రం ఇచ్చి పడేసిన నాన్న కెరియర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎలివేషన్స్ కానీ, ఒక డైరెక్షన్స్ కానీ, మళ్ళీ ఒక ఈగ, ఒక దసరా, ఒక సరిలేని శనివారం, ఈ సినిమా 3 బ్లాక్ బస్టర్ అన్న. అంటే ఈ సినిమా నీకు ఎన్నిసార్లు చూసినా నీకు బోరింగ్ అనేది ఉండదన్న, చాలా బాగుంది. ఒక కొత్త రకం తీసుకొచ్చిన డైరెక్టర్ గారు, ఒక కొత్తగా తీసుకొచ్చారు. నిజంగా ముందుగా నాని గారికి హ్యాట్సాప్ చెప్పాలి. మళ్ళీ చూడాలనిపిస్తున్న సినిమా చెప్తున్నా, మళ్ళీ నేను సెకండ్ షో మళ్ళీ పోతాను. సినిమా అంతా బాగుందన్న, నిజంగా చెప్తున్నా, రియల్గా చెప్తున్నా. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఫ్యామిలీ అందరు వచ్చి చూడొచ్చు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న. ముందుగా హీరోయిన్ మాత్రం ఏం చేసిందన్న, యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. హీరోయిన్ కూడా ఖతర్నాక్ చేసింది, హీరోయిన్ కూడా ఎక్కడ కూడా తగ్గలే. హీరోయిన్ కూడా చాలా బాగా చేసారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. రేటింగ్ వచ్చి 5కి 4 అన్న. యాక్టింగ్ వైజ్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గ్రేట్నెస్ ఏంటంటే కమెడియన్ ఎక్కడ లేడు. ఇన్ మిడిల్లో ఏంటంటే కామెడీ విలన్ తోనే చేపించాడు అన్నమాట, చిన్న చిన్న డైలాగ్స్ ఇచ్చి. చాలా బాగుంటుంది ఆ సీక్వెన్సెస్ చూస్తే మూవీకి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎండింగ్ క్లైమాక్స్ ఇట్లా బాగుంది మూవీ. సాంగ్స్ ఎస్పెషల్లీ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ వైజ్ నా పర్సనలీ అయితే ఐ డోంట్ ఫీల్ అంత ఎక్కువ అనిపించలేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి. మోస్ట్లీ 3 songs అనుకుంటా బ్యాక్గ్రౌండ్. యాక్చువల్లీ ఒక సాంగ్ హీరో హీరోయిన్ది మంచి సాంగ్ ఏదైనా ఇచ్చేది ఉండే, అదొక్క డ్రాబ్యాక్ అంతే. రిమైనింగ్ ఆల్ ఏంటంటే ఆ మూవీలో ఆ మిడిల్లో సాంగ్ ఇస్తే ఇట్లా బాగుండదని ఇయ్యలేడేమో మేబీ. ఆ మూవీ స్టోరీ అలా లెంత్ వెళ్తుండే. నాని ఎప్పుడు బ్యాక్ అయింది అనేసి ఇంతకుముందు అయితే లాస్ట్ మూవీ వచ్చి దసరా ఇట మూవీ, అది మాస్ మూవీ డిఫరెంట్ వచ్చింది. నాని ఎప్పుడు బ్యాక్ కాలేదు, ఎప్పుడు స్టేబులే ఉంటుండే. ఎందుకంటే హై బడ్జెట్కి వెళ్ళాడు, లోగా వెళ్ళాడు, మిడిల్ క్లాస్ అంది, ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికి. ల్యాగ్ ఏం లేదు. ల్యాగ్ అనేది కొంచెం మూవీలో ఎలాగో ఉంటుంది, ఇన్ మిడిల్. చెప్పేవాళ్ళు నెగిటివ్ చెప్తారు, నాకైతే ల్యాగ్ అనిపించలేదు. గూస్బంప్ అంటే ఇంటర్వెల్ ముందు సీన్, హీరో విలన్ ఇద్దరు వచ్చేటప్పుడు అప్పుడు కొంచెం గూస్బంప్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎక్స్పెక్ట్ చేసే సీన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఎండింగ్ క్లైమాక్స్ ఇట్లా బాగుంది. 4 out of 5. పాత్ర అయితే మామూలుగా కాదు, హైలైట్ అండి సూర్యబాబు గారి పాత్ర. అంటే ఆయన ఒక డైరెక్టర్ గానే కాకుండా ఒక యాక్టర్ గా ఆల్రెడీ మనకి ఎన్నో ముందు సినిమాలు వచ్చి, కానీ ఇందులో ఇంకా కొత్తదనంగా జీవించారు.
అంటే హీరో కంటే కూడా ఎక్కువ సూర్య గారిది బాగా ఎక్కువ. అంటే ఒక న్యాచురల్ స్టార్గా ఆయన కాకుండా అంటే ఇంకా ఒక మాస్ స్టార్ గా డైరెక్టర్ గారు అనుకుని ఉంటారు. బాగా ఇందులో బాగా మాస్ ఎక్కువగా ఉందండి. బాగా కొంచెం మాస్గా కొంచెం ఫ్యామిలీ చూడ అయ్యో ఫ్యామిలీ ఏంటి ఫ్రెండ్స్ ఏంటి మొత్తం అందరూ చూడొచ్చు. కాకపోతే కొంచెం ఏదైనా ఇంకా కొంచెం లవ్ ట్రాక్ లాంటిది ఇంకా అంటే హీరోయిన్ వచ్చి ఇందులో పోలీసు వాళ్ళ ట్రైలర్లో చూపించింది. దసరా కంటే కూడా అంటే ఇందులో ఏంటి శనివారం గురించి శనివారం నాడు మొత్తం చూపిస్తూ ఉంటాడు. ఇంకా అంటే ఎక్కువ శనివారాన్ని ఎక్కువ తెలుపుతూ ఉంటాడు. శనివారం రోజునే ఎక్కువ చూపించాడు. మిగతా రోజుల కంటే శనివారం రోజు శనివారం అంటే శనివారం వచ్చేసింది. శనివారం వచ్చి అంటే రోజు శనివారం వచ్చినట్టు అనిపిస్తుంది. ఇవాళ వారం మళ్ళీ రేపు ఇంకో వారం కానీ రేపు శనివారం మళ్ళీ రేపు శనివారం అంటే అప్పుడు శనివారం వచ్చిందా అప్పుడు మళ్ళీ రెడీ అయిపోయాడా నాని అన్నట్టు ముందు రెడీ అయిపోతుంటాడు శనివారం గురించి పెట్టి. ఏమండి బెస్ట్ మూవీ అంటే బాగుందండి. బెస్ట్ మూవీ అంటే కొత్తదనంగా ఉంది. కొత్తదనంగా చూడాలి. ముందు అంటే ఆయన పాత మన విలన్ అంటే చెప్పాలంటే హీరోతో పాటే చెప్పాలంటే విలన్ని ముందు ఎక్కువ బాగా చూపెడతారు. చూపించడం కోసం విలన్ ఎక్కువ చూపెడతారు. కానీ లాస్ట్ కొద్దిగా ఎవరు నెక్కుతాడు? హీరో కదా నెగ్గేది. మరి అంతే, అది అలాగే జరిగింది. సినిమా అయితే బాగుంది. ఖచ్చితంగా అందరూ చూడాలి సినిమా అండి. 3 ఇస్తానండి. అన్న ఇది సరిపోదా శనివారం నిజంగా పప్పులో వేస్తాం కారం నేను చూసా సరిపోదా శనివారం. ఇది సరిపోదా శనివారం సినిమా కాదన్నా రిక్కర్ల సావమింగ శనివారం చాలా బాగుందన్న. నిజంగా గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను అయ్ బాబు నేనేమో నాని అన్న ఫ్యాను గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను అయ్ బాబు నేనేమో నాని అన్న ఫ్యాను. నిజంగా ఒక్క సినిమా చెప్తాను నిజంగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఈ సినిమాలో నిజంగా నాన్న ప్రాణం పెట్టాడు పోయి. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ. అబ్బాయిలు చూస్తారు అమ్మాయిల వంక తన అందంతో చంపేస్తుంది భయ ప్రియాంక. అయ్యా ఇజ్జ సూర్య భయ్య ఆయన విలనిజం భయ్య. అసలు పవన్ కళ్యాణ్ మేనేజర్ కనిపిస్తున్నా అది వచ్చాడు కొట్టాడు రిపిడు అన్నయ్య ఓరి అమ్మ ఇది ఎక్కడ గోలారా సామి సావదెంగడ భయ. నిజంగా ఇజ్జ సూర్య పర్ఫార్మెన్స్ సినిమాకి చాలా పెద్ద బూస్టింగ్ అనిపిస్తుంది అన్న. ప్రియాంక పర్ఫార్మెన్స్ కానీ మన మేఘన బాగా నచ్చింది. అంటే నాన్న నిజంగా ప్రతి శనివారం ఫైట్ చేస్తాడు. మీతో ఎప్పుడు ఫైట్ చేయడు ప్రతి శనివారం ఫైట్ చేస్తాడు. అది ఒక్క సినిమా చూడడం కోసం చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా నాకు బాగా నచ్చింది అంటే బ్యారన్ మ్యూజిక్ పోయా ఆ టైమింగ్ కాబట్టి బ్యారన్ మ్యూజిక్ కానీ అది కూడా సినిమా చాలా బెస్ట్ అనిపించింది. ఎగ్జాక్ట్ సూర్య పర్ఫార్మెన్స్ నాన్న పర్ఫార్మెన్స్ ఇంటర్వెల్ ఒక సీన్ ఉంటుంది హాస్పిటల్లో. నిజంగా కూతురు ర్యాంప్ అంటే వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేస్తాడు నేను ఎవరిని కొట్టాను ఓన్లీ సాటర్డే రోజు కొడతాను ప్రామిస్ చేస్తాడు. లాస్ట్లో నిజంగా తను ఒక అమ్మాయిని చిన్న ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. తన మరదలు మిస్ అయిపోతుంది. ఎక్కడ పోయింది ఎక్కడ బాధపడతాడు. క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది పోయా మనం చూస్తున్నాం ప్రసాద్ ఐమాక్స్ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్ చాలా బాగుందన్న. నాకు కొన్ని సీన్స్ అనిపించమన్నా స్కూల్లో వాడతారు డస్టర్ సినిమా బ్లాక్ బస్టర్ చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ. చింతపండు రసం బ్యారన్ మ్యూజిక్ రసం అని చెప్పుకోవచ్చు అన్న. నిజం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అల్లాడించాడు పోయా నాని అన్న ఇట్టేనా బ్లాక్ బస్టర్ అన్న. నాని లైఫ్ లో మనకు బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. నిజంగా ఎవ్వడో ఏదో రాసిన కానీ సినిమా అయితే కూతారు ర్యాంప్ నిజంగా పోతారు మొత్తం పోతారు. టాలీవుడ్ ఫ్యాన్స్ అందరు పోతారు మెగా ఫ్యాన్స్ పోతారు అల్లు ఫ్యాన్స్ అందరు పోతారు ఈ సినిమాకి. చాలా బాగుంది అన్న 100 days కాదన్న అమ్మ ఇంకా ఎన్నైనా అయితే అంత బాగుంది సినిమా చాలా బాగుంది. మరి అంత ఎక్సలెంట్ నాకు అనిపించలేదు అనమాట. బాగానే ఉంది మూవీ ఒక అబవ్ యావరేజ్ మూవీ అని నేను చెప్తాను. ఎందుకు నాకు అలా అనిపించింది అంటే స్టోరీ లైన్ వచ్చేసి బాగానే ఉంది. డెఫినెట్లీ మంచి స్టోరీ లైన్ మనకు ట్రైలర్లో చూపించినారు కదా. సో ఆ కోపాన్ని అంతా శనివారం వరకు అణుచుకొని శనివారం రోజున రాసుకొని శనివారం రోజున కానీ ఆ కోపం కంటిన్యూ అయితే అది నిజమైన కోపము అని అప్పుడు కోపం తీర్చుకుంటాడు అనమాట. స్టోరీ లైన్ బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేసి కొంచెం అబవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. ఇంకా అదే మీరు చెప్పినట్లు అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టేసే సీన్స్ కావచ్చు. ఒక ఫ్లాట్ నరేషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. కొంచెం లాగ్ అయిందని నాకు అనిపించింది. సో రన్ టైం కూడా తగ్గించిండొచ్చు. సో ఓవరాల్ గా నాకు మూవీ అబవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. స్టోరీ బాగుంది బట్ ఎగ్జిక్యూషన్ అబవ్ యావరేజ్ గా ఉంది. బట్ స్టిల్ మనకి ఇంటర్వెల్ ముందు సీన్ కావచ్చు ప్రీ క్లైమాక్స్ కావచ్చు ఇంట్రడక్షన్ కావచ్చు అవన్నీ బాగానే ఉంటుంది. బట్ మోర్ దాన్ ఆల్ ఆఫ్ దట్ బ్రో నాని యాక్టింగ్ ఎస్జే సూర్య యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. మామూలుగా మనం నాని సినిమాలు చూసి మనం బయటకు వస్తే హాయ్ నాన్న కావచ్చు జెర్సీ కావచ్చు దసరా కావచ్చు నాని గురించి మనం మాట్లాడుకుంటాము. కానీ ఈ మూవీలో మనం ఎస్జే సూర్య గురించి ఫస్ట్ మాట్లాడుకుంటాం అనమాట. ఎందుకంటే ఎస్జే సూర్య గారు స్లైట్లీ నాని గారిని డామినేట్ చేస్తారు స్క్రీన్ ప్లేలో. సో ఓవరాల్ గా మొన్న August 15th వచ్చింది ఆ డబల్ స్మార్ట్ లేకపోతే ఆ మిస్టర్ బచ్చన్ ఇలాంటి రాడ్ మూవీస్ కంటే ఈ మూవీ ఎంతో బెటరు. హ్యాపీగా వచ్చి చూడొచ్చు థియేటర్కి. బాగానే ఉంది బ్రో. క్లైమాక్స్ లో ఫైట్ సీన్ కావచ్చు లేకపోతే ఆ పబ్ లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. యాక్షన్ సీన్స్ అన్ని బాగానే ఉన్నాయి. బట్ అదే మీరు చెప్పినట్లే ఎగ్జిక్యూషన్ వచ్చేసి ఇంకా చాలా బెటర్ గా పెట్టిండొచ్చు అనమాట. కొంచెం ఫ్లాట్ నరేషన్ ఉంటుంది. అంత ఎగ్జైట్ అంటే ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే మనకు ఉండాలి కదా మూవీ చూసేటప్పుడు. మనకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఆ థ్రిల్ ఉండదు అనమాట. కైండ్ ఆఫ్ ఫ్లాట్ నరేషన్ ఉంటుంది. ప్రిడిక్టబుల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు అబవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ. అని మురళీ శర్మ గారి యాక్షన్ సూపర్ అండి. ఓకేనండి. దసరా కంటే మంచి మూవీ అండి. నిజంగా చెప్తున్నా వెరీ గుడ్ మూవీ. మీరు చూడండి దసరా పక్కన పెట్టేస్తారు. ఈ సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఓవరాల్ గా ఇందులో ఎటువంటి వల్గర్ లేదు బిక్నీ లేవు ఏమీ లేవు. అది కూడా కొద్దిగా ఒకంత
సో మూవీ వాజ్ గుడ్. ఓకే, నెక్స్ట్ వీక్ వరకు సినిమాలు లేవని అర్థమైపోయింది నాకు. వేరే ఆప్షన్ లేదు. సరిపోదా శనివారం రివ్యూ అండ్ అది అంతే అర్థమైంది. ఇంకా శనివారమే సరిపోయేంత వరకు నెక్స్ట్ సినిమా వరకు చెప్తున్నా కదా, వేరే ఆప్షన్ లేదు మీకు.